ప్రస్తుతం మనతో పాటు వనమ రాఘవ్ గారు ఉన్నారు. సో రాఘవ్ గారు చెప్పండి, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కావచ్చు, తర్వాత అంటే ఈ కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు పక్కన పెడితే ఈరోజు బీసీలకి అండాదండ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ఏ అని చెప్పేసి మీరు అంటున్నారు. లేదు కాంగ్రెస్ వల్లనే ఈరోజు 42% రిజర్వేషన్లు సక్సెస్ అయినాయి అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. సో పోటాపోటీగా మీరు ఇట్లా సభలు పెట్టడం వల్ల ఎవరిది కరెక్ట్ అనుకోవాలి, ఎవరు బీసీల కోసం ఫైట్ చేస్తున్నారు అనుకోవాలి? ఈ రోజున రాష్ట్రంలో బీసీలకి పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది. అలా కేవలం బీసీలని మరి ఓట్ల కోసం వాడుకొని మరి బీసీలని గాలికి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఇవాళ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డిఫరెంట్గా చాలా తేడాలు ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజున అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీసీ సంఘాలు పెట్టారు. బీసీ బంధు, సాదీ ముబారక్, తర్వాత అన్ని యాదవులకు గొర్రెలు, ముస్లిం సాదీ ముబారక్, ఎన్ని కార్యక్రమాలు పెట్టినటువంటి ఏకైక మరి వ్యక్తి కేసీఆర్. ఆయన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎవరు బీసీలకు న్యాయం చేశారు, ఎవరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పట్టుకొచ్చేసి వీళ్ళ నమ్మే పరిస్థితి లేదు ఆ రోజున. అందుకని కామారెడ్డిలో మరి సిద్ధరామయ్య పట్టుకొచ్చి మేము బీసీ డిక్లేర్ చేస్తాం, 42% చేస్తాం, మరి విద్యకు కానీ అన్ని రంగాల్లో ఉద్యోగాలకు కానీ మరి పిల్లలకు కానీ అనేకమైనటువంటి బీసీ మరి ఇది వ్యవహారం చేస్తామని చెప్పేసి మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. ఇవాళ అతిగతి లేదు. ఇవాళ బీసీలకు పూర్తి అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద బీసీల ఉద్యమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది బిడ్డ. బీసీల సత్తా చూపుతాం. ఇవాళ కేవలం మొన్న హైకోర్టు ఒక తీర్మానం చేసింది, తీర్పిచ్చింది. బాబు మీరు 18 నెలలు మీరు అధికారంలోకి వచ్చారు, పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని మరి హైకోర్టు ఏం చెప్పాడు? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మోసం చేసిండు. ఏం చెప్పాడు? 42% మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, మొన్న అంతకుముందేమో కేంద్రానికి పంపించామని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి. అది అతిగతి లేదు. ఆ మోడీ దగ్గరకు పోలేదు, అక్కడ ఉన్నట్టు మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేదు. మళ్ళీ మొన్న స్థానిక ఎన్నికలు మరి హైకోర్టు పెట్టాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆదరా బాదరగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మరి ఆర్డినెన్స్ చేస్తాం. ఆర్డినెన్స్ చట్టబద్ధత ఉందా? ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు ఆర్డినెన్స్ తీసుకొస్తే కొట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకేం సంబంధం అండి? మేము ఎందుకు వెళ్తాం? బీసీలకు న్యాయం జరగాలని మేము చూస్తే మాకు సంబంధం లేదు. మాది ఏకైక లక్ష్యం ఒకటే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సంఖ్య ఎక్కువ, అధికమైన శాతం బీసీలకు న్యాయం చేయాలి. మాకు పార్టీలు ముఖ్యం కాదు, మాకు వ్యవహారం కాదు. మా బీసీలు ఇవాళ ఏంటండి, ఇవాళ బీసీలకు ఎంత అన్యాయం అండి. అలా చట్టబద్ధత చేసి పాలాభిషేకం చేశారు రేవంత్ రెడ్డికి. అది అప్పుడు బీసీలు నీకు స్వాగతం పలుకుతారు. చట్టబద్ధత ఏది అసలు? తక్కిన రాష్ట్రాల్లో ఇలా చట్టబద్ధత లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ముందు నుంచి కూడా మీ అందరం కూడా ఒక బీఆర్ఎస్ పార్టీగా చెప్తా ఉన్నాం. మీరు ముందుకు పోండి, బీసీలకు న్యాయం చేయండి, మేము సానుకూలంగా మీకు మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాం. వెనక్కి తగ్గట్లా మేము. కానీ నువ్వు చేసేదేంటి? బీసీలను మోసం చేసే కార్యక్రమం. ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నావు. ఇలా చూస్తూ ఊరుకోవాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చేతకాని వల్ల మా దమ్మేందో చూపెడతాం. ఇది ఓన్లీ శాంపిలే, మా తడాకా చూపెడతారు రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు మట్టి గర్పిస్తాం. ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి బీసీ నాయకుడు వెలుగెత్తి చాటేందుకు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వాళ్ళ సిద్ధంగా ఈ కంకణం కట్టుకోరు. మొన్న ఏంటండి, ఆర్డినెన్స్ చేసేస్తే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీలు మొత్తం కూడా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం అంటే. దేనికండి పాలాభిషేకం? వచ్చిందా రిజర్వేషన్స్? బీసీలకు న్యాయం జరిగిందా? మనకు చట్టబద్ధత వచ్చిందా? అంటే ఇదొక జిమ్మిక్కు డ్రామా. ఈ డ్రామాలు కట్టిపెట్టి బీసీలకు న్యాయం చేసి నువ్వు ఆ రోజున ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. నిన్ను ఎవరు ఇవ్వమన్నాడండి?
ఇవాళ ఆయన ఏంటి ఇవాళ సిద్ధరామయ్య ఎక్కడున్నాడు? ఇవాళ కుర్చీ కోసం కొట్టాడుకుంటాడు ఇవాళ సిద్ధరామయ్య. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఇవాళ కొట్టాడుతున్నాడు. ఇవాళ ఆయన వచ్చి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్తాడా, సోనియా గాంధీ చెప్పుద్దా, ప్రియాంక గాంధీ చెప్తాడా, రేవంత్ రెడ్డి చెప్తాడా, సిద్ధరామయ్య చెప్తాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాను. మనం చేస్తాం. జై బీసీ. జై బీసీ. జై బీసీ.